రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలో ఎంపికైన క్యాటరాక్ట్ పేషెంట్లను సొసైటీ ఖర్చులతో రవాణా మరియు భోజనం సదుపాయం కల్పించి ఈ రోజు 10 మందికి ఆపరేషన్ కోసం నేడు బెల్లంపల్లి లయన్స్ కంటి ఆస్పత్రికి పంపించిన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్. డాక్టర్ కొత్తపల్లి అనిత గార్లు అనంతరం డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలలో వేల మందికి ఆపరేషన్ చేయించామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆపరేషన్ చేయించుకొని లబ్ధి పొందిన వారు మరి కొంతమందిని ప్రోత్సహించాలని కోరారు. ఐ క్యాంప్ ఇన్ఛార్జి గోపి కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ సభ్యత్వ ఐడి కార్డులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్. బీజేపీ సభ్యత్వం తీసుకుని పార్టీని మరింత బలపరచాలన్న జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్. కొమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి పలువురికి సభ్యత్వ నమోదు చేయించారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని ఉద్దేశంతోటి మన దేశ ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు అహర్నిశలు చేస్తున్నారన్నారు. అలాంటి గొప్ప భారతీయ జనతా పార్టీలో ప్రజలందరూ సభ్యత్వం తీసుకుని పార్టీకి మరింత బలం చేకూర్చాలని 8800002024 నంబర్కి మిస్ కాల్ ఇచ్చి పార్టీ సభ్యత్వం తీసుకోగలరని కోరారు. అనంతరం సభ్యత్వం తీసుకున్న కొందరికి ఐడి కార్డుని అందజేశారు. మహనీయునికి ఘన నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్. కొమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1952లో భారతీయ జనసంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లో జనసంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని విజయపథంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నో దినపత్రిక, స్వదేశ్ లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మత, మానవతావాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ పి హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందినాడు. భారతీయ జనసంఘుకు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మత, మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్ధిల్లి ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు చాన్కపూరి గణపతి, తాలూకా కన్వీనర్ వీరభద్రాచారి, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వలపదాసు శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలం వెంకటేష్, రణ్వీర్ బిశ్వాస్, మాచర్ల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, రాజేందర్, జంజోడు శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, చిప్ప మౌనిక, చిప్ప రమేష్, కొండు తిరుపతి, నాగమణి, కిరణ్ బేబీ, అమిత్ విశ్వాస్, సుధాకర్, కొప్పుల శంకర్, మధు, కృష్ణ, రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.